మరి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చేసినప్పుడు కూడా మరి ఎక్కడ ఈయన స్పందించట్లేదు. మరి దీని ప్రకారం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నారా, లేదా ఒక తర్వాత అంటే ఇప్పుడు ఆయన సినిమా కెరీర్ బాగుంది కాబట్టి ఆయన ఇంకా రాజకీయాలకి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే లోకేష్ ఆల్రెడీ లీడర్గా ఆయన ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి టీడీపీకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అవసరం ఉందా లేదా అనేది కూడా చర్చ వస్తుంది. ఇలా నేపథ్యంలో మరి ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అనేది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో మాత్రం మరి ఇప్పటికైనా ఆయన మాట్లాడతారా అని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో మదిలో ఉంది. మరి ఆయనకు అభిప్రాయం ఎలా ఉందనేది, రాజకీయాల మీద ఆయనకు అభిప్రాయం ఎలా ఉందనేది మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, మరి ఈ రోజున కూడా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ స్పందించలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? కానీ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఏంటి ఓం గారు? యాక్చువల్గా రాజు గారు, ఇది చాలా సున్నితమైన అంశం అండి. ఎందుకు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా కానీ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి పెద్ద ఆయనకి సంబంధించిన విషయాలను ప్రస్తావించాలనుకున్నా, లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొవాలనుకున్నా కానీ ఫ్యాన్స్ అందరూ కూడాను చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నాట్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. ఎందుకు అంటే ఒక సన్నని పొర లేకపోతే ఒక కత్తి మీద సాము లాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నడక సాగిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నా కానీ ఎంత ప్రేమ ఉంది ఏది అన్నది ఆయన బహిర్గతంగా చెప్పకపోయినా కానీ ఆయన మనసులో ఆయనకు ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించింది కాబట్టి దాని మీద ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది. గౌరవం లేకపోతే ఆయన ఇప్పటిదాకా అంత ప్రచారం అప్పట్లో ఎలక్షన్స్ అప్పుడు చేసి ఉండరు. కానీ కొన్ని సంఘటనల కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నా కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రము జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రచారం చేయాలని, ఆయన ప్రచారం చేస్తే ఆ పార్టీకి ఇంకొంత లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందువల్ల పెద్ద ఎన్టీఆర్కి సంబంధించినటువంటి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, వీటికి జూనియర్ ఎన్టీఆర్ హాజరైన క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు ఈ రకమైనటువంటి నినాదాలు చేయడం అన్నది సర్వసాధారణం అయిపోయింది. మొన్న చూస్తే మనము ఎన్టీఆర్ వర్ధంతి రోజున అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వరుసగా ఫ్లెక్సీలు పెట్టారు. అంటే నిజానికి ఆ రోజు అనుకున్నది ఏంటంటే ఎవరి ఫ్లెక్సీలు పెట్టొద్దు, అలా ఒకళ్ళు డామినేట్ చేసినట్టుగా కానీ, లేకపోతే ఒక రకంగా ఒకళ్ళని తక్కువ చేసి ఒకళ్ళని ఎక్కువ చేసి ఈ రకమైనటువంటి ఆలోచన కలగకుండా చూడండి. ఎన్టీఆర్ అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో పర్టికులర్గా ఈ ప్రాంతానికో ఆ ప్రాంతానికో సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి అలాంటి ఒక భావనని ఆయన ఏదో ఒకరి మనిషి అనేటువంటి భావనని తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది అని చెప్పి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ వర్ధంతి రోజున జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎక్కువ పెట్టేసరికి ఒక రకమైనటువంటి గందరగోళం జరిగింది. కొద్దిసేపు తీసి వాటిని పక్కన పెట్టారు. దాంతో మీడియాలో ఏదో పనిగట్టుకుని బాలకృష్ణ ఏదో తీయించినట్టుగా కూడా ప్రచారం జరిగింది. నిజానికి అలాంటిది ఏం జరగలేదు ఆ రోజున. అలాగే ఈ రోజున కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు అత్యుత్సాహంతో సీఎం ఎన్టీఆర్ అని చెప్పేసి నినాదాలు చేయడం జరిగింది. అయితే దానిని ఎన్టీఆర్ మాత్రం ఏ రకంగానూ మనసులోకి తీసుకోలేదన్నది మాత్రమే స్పష్టము. ఎందుకంటే అలాంటిది జరుగుంటే ఇలా చేయటం కరెక్టు అని కానీ, లేకపోతే ఇలా చేయడం తప్పు అని కానీ ఆయన బహిరంగంగా చెప్పుండేవాళ్ళు. కానీ అలాంటిదేం లేదు. ప్రతి సంవత్సరం ఎలాగైతే ఎన్టీఆర్ సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పిస్తారు ఆయన జయంతి సందర్భంగా, అలాగనే తనును కళ్యాణరామ్ కూడా వెళ్ళారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించారు. కాబట్టి ప్రతిసారి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి వార్తలు హల్ చేయడం అన్నది సహజంగా జరుగుతున్నదే. కానీ మనకు తెలిసినంత వరకు ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగానే ఉండాలని అనుకుంటున్నారు, కెరియర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారు. అయితే దానికి ఏమిటి కారణం ప్రత్యేకంగా అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే పొలిటికల్ యాంగిల్లో చూసేవాళ్ళకి ఒక రకంగా కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ వైపు నుంచి చూసేవాళ్ళకి ఒక రకంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో స్పష్టం చేయాల్సింది ఆయనే. కానీ యాజ్ ఇట్ ఈజ్గా అయితే మాత్రం కొంతకాలం పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నారన్న మాత్రం స్పష్టం రాజు గారు.